జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి రథయాత్ర ఈ యొక్క కార్యక్రమం మామూలుగా పూరిలో జరుగుతుంది. ఈరోజు ఇస్కాన్ ఆధ్వర్యంలో, కాకినాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందనమాట. సో జగన్నాథుడు మహాభావావేశ అవతారమైన ఈరోజు దగ్గర దగ్గర కొన్ని వేల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉంటారు. దారిలో వారందరూ కూడా భగవంతుని యొక్క నామాన్ని కూడా కీర్తిస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క ప్రసాదాన్ని కూడా వారందరూ స్వీకరించారు. అంటే వారందరికీ భగవంతుని యొక్క కృప అన్నటువంటిది లభించిందనమాట. ఈ రోజుల్లో రోజు రోజుకి కూడా ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతూ వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే టెక్నాలజీ ఉంది కదా, ఇంక మనకు ఆధ్యాత్మిక చింతనతో పనే ఉంది అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఒకసారి నేను ప్రవచనం చెప్పిన తర్వాత ఒక యంగ్స్టర్ ఒకడు లేచి, గురుగారు ఇది ఆధునిక యుగం, ఇంకా జపాలు తపాలు భజన్లు పూజలు ఇవన్నీ ఏంటి, కొత్తదేదైనా కనుక్కోండి, కొత్తదేదైనా చెప్పండి అన్నాడు. నేను అన్నాను, ఏం తింటున్నావు అన్నాను. అన్నం తింటున్నాను అన్నాడు. అరే భలేవాడివే, ఇది ఆధునిక యుగం కదా, అన్నం ఎందుకు తింటున్నావు, ఏదైనా కంప్యూటర్ చిప్స్ కేబుల్స్ నట్లు బోల్ట్లు ఇవి తినచ్చు కదా, అన్నం ఎందుకు అన్నాను. అదెట్ట కుదురుతుంది గురువుగారు అన్నాడు. అదెట్ట కుదరదో ఇది కూడా కుదరదు. ఆత్మకు కావాల్సినటువంటిది ఆ పరమాత్మ సేవ. సో జనాలు ఏమనుకుంటారంటే మేము చాలా చాలా తెలియగలవాళ్ళం అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ తెలివితేటలన్నీ కూడా దేనికి ఉపయోగిస్తున్నారు అంటే కష్టాలు కొని తెచ్చుకునేదానికి ఉపయోగిస్తున్నారు తెలివితేటలన్నీ కూడా. జనాలు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఎట్లుంటుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎవరో ఒక టీచర్ పిల్లలందరినీ కూడా నేను ఈరోజు ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా అన్నాడంట. అడగండి అన్నాడంట. పిల్లలు టీచర్ అన్నాడంట, రాజమండ్రికి కాకినాడకి 60 కిలోమీటర్ల దూరం అయితే నా వయసు ఎంతో చెప్పండి అని చెప్పాడంట. పిల్లలందరూ బిక్కముక్కాలు వేశారంట. కాకినాడకి రాజమండ్రి దూరానికి అయ్యవారి వయసుకి ఏం సంబంధం అని. ఒక పిల్లవాడు మాత్రం నేను చెప్తాను సార్ ఖచ్చితంగా అన్నాడు. అంటే చెప్పబోయి అన్నాడంట. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడంట, సార్ మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు అన్నాడంట. అప్పుడు అయ్యవారు బిక్కముక్కు వేశాడంట. ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగాడా వీడని, ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగామన్నాడంట. దానిదేముంది సార్, నాకు ఒక అన్నున్నాడు, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోళ్ళు, మీకు 48 సంవత్సరాలు అన్నాడంట. సో మన తెలివితేటలన్నీ అట్లా ఉంటాయి. శాస్త్రాలు వేదాలు ఏం చెప్తున్నాయంటే మనుష్య జన్మ ఎత్తిన తర్వాత దుఃఖాలు లేకుండా ఎట్లా జీవించాలా అనేటువంటి మార్గాన్ని ఎవడైతే వెతుక్కుంటాడో వాడే నిజమైనటువంటి తెలివిగలవాడు అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి. ఈరోజు స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా 70 సంవత్సరాల వయసులో ఆయన తిరిగి ప్రచారం చేశారు. అందరికీ ఆనందం కావాలా, కానీ సూత్రం ఎవరికి తెలియదు. ఆయన సింపుల్గా చెప్పారు, ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి చట్టాలు ఉన్నాయి, దానికి విరుద్ధంగా పోతే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో జీవించాలంటే చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించాలంటే ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత. భగవద్గీత అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ లాంటిది.
దాన్ని చదివి ఈ యంత్రాన్ని ఆపరేట్ చేస్తే, నేను మధ్యాహ్నం కూడా చెప్తున్నాను, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకమైన రిపేరు లేకుండా స్మూత్ గా నడుస్తుంది అన్నమాట. సో అందువల్ల ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే అసలు ఆధ్యాత్మిక చింతన అవసరమేముంది. నేను ఒకసారి హైదరాబాద్ లో ఉపన్యాసం చెప్పిన తర్వాత ఒక ఇద్దరు ఫ్యామిలీ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. వచ్చి ఆ వైఫ్ హస్బెండ్ మీద కంప్లైంట్ ఇస్తూ ఉంది. ఏమని అంటే, గురువుగారు ఈయన పడుకుంటాడు, నిద్రపోడు, అటు ఇటు బొల్లుతూ అంటా ఉంటాడు అని. నేను అన్నాను, ఏమయ్యా పడుకొని నిద్రపోవచ్చు కదా అని, ఆ మ్యూజిక్ దేనికి అన్నాడు. అంటే గురువుగారు ఏం చెప్పమంటారు, రోజంతా వ్యాపారంలో నానా టెన్షన్స్, పడుకుంటే ఎన్ని గుర్తొస్తాయి, నిద్ర పట్టదు, అందుకని అంటే అటు ఇటు దొరుకుతూ ఉంటాను. నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది. పురంధరదాస్ అని మనకు అన్నమాచార్య ఎట్టున్నారో కర్ణాటకలో గొప్ప వాగ్గేయకారుడు, ఆయన ఒక కీర్తన చెప్తాడు. ఆ కీర్తన ఏంటి అంటే, నరజన్మ బందాగ నాలుగే ఇరువాగ కృష్ణానబారదే. నరుడి జన్మమెత్తిన తర్వాత, నాలుకన్నదున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టములిస్టిల్ల. కృష్ణ కృష్ణ అంటే ఇంత కూడా కష్టాలు ఉండవంట. ఎవరైతే కృష్ణ కృష్ణ అంటారో అనాల్సిన అవసరం లేదు. ఎవరైతే కృష్ణ అని అనరో వాళ్ళు పనుకొని, మరి మీరు కృష్ణ అంటారా లేకపోతే అంటారా? ఎంతమంది కృష్ణ అంటారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఒక గురువు గారు శిష్యుడికి చెప్పారంటారే, ధర్మం గురించి ప్రచారం చేయడానికి. శిష్యుడు వచ్చేసి, గురుగారు ధర్మం గురించి ప్రచారం చేయమని చెప్పారు, ఎవడు వినట్లేదని నా మాట, ఎట్లా వాళ్ళకి నచ్చ చెప్పాలా అన్నారు. వాళ్ళు అంటున్నారు, ఈ టెక్నాలజీ అంతా పెరిగిపోయింది, ఇంకా ధర్మంతో మనకేం పని లేదు, అవసరమేం లేదు అంటున్నారు, వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పాలా అన్నారు. అప్పుడు గురువు గారికి ఉపన్యాసం మధ్యలో గొంతు తడుపుకునేదానికి ఒక గ్లాసులో నీళ్ళు ఇట్లా పెట్టున్నారు. అప్పుడు ఆ గురువు గారు ఆ గ్లాస్ ఇట్లా పైకి ఎత్తి, నేను ఒక 10 నిమిషాలు పట్టుకుంటే ఏమవుద్ది అన్నాడు. ఏం కాదు గురువు గారు అన్నాడు. గంట సేపు పట్టుకుంటే చేయి లాగేస్తుంది అన్నాడు. రోజంతా పెట్టుకుంటే చేయి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు అన్నాడు. అప్పుడు గురువు గారు చెప్పారు, మనస్సులో ఏదైనా కష్టం 10 నిమిషాలు మోస్తే ఏం పర్వాలేదు, గంట సేపు మనసులో కష్టాన్ని మోయాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది, రోజంతా మోయాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారన్నారు కదా, మనస్సులోని కష్టాలను ఎప్పటికప్పుడు కింద పెట్టేసేదానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కడికి అవసరం ఆధ్యాత్మిక చింతన అని చెప్పి గురువుగారు చెప్పారు. మన యొక్క పూర్వీకులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవితాన్ని గడిపారు అంటే వాళ్ళ యొక్క జీవితాల్లో ఆధ్యాత్మికత అన్నటువంటిది ఉండిందనమాట. అయితే మనం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా కానీ ప్రతి ఒక్కడు కూడా దుఃఖాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. తిరిగి ఆ దుఃఖాల నుంచి మనం బయటపడాలా అంటే, ప్రశాంతమైనటువంటి జీవితం కావాలా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అవలంబించాలి. ప్రత్యేకించి మనం ఉన్నటువంటిది కలియుగం. కలియుగాన్ని ఏం వర్ణించారు అంటే ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ, కొట్లాటలకి కపటానికి యుగం అంటారు. ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు. మనోభావనలు ఎట్టుంటాయంటే, వీడు నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని చెప్పి మనసులో అనుకుంటూ బయటికి నమస్తే అన్నా అంటాడు, ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. ఆడి భావన ఎట్టుంటుందంటే, వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా. అంటే మనిషి మనస్తత్వం అరిషట్ వర్గాల్లో చివరిది ఏం చెప్పారంటే మత్సరా, ఓర్వలేనితనం. ఎవడో ఒకడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేశాడంట. బ్రహ్మ
ప్రత్యక్షమై నీకేం వరం కావాలంటే నేను కోరుకున్నది పొందేటట్టు వరం ఏమన్నాడు. బ్రహ్మ అన్నాడు, నువ్వు పొందుతావు, అయితే నీ పక్కింటోడు రెండింతలు పొందుతాడు అన్నాడు. ఆ క్షణంలో వీడు ఆలోచించలేదు, సరే ఇమ్మన్నాడు వరం. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇంటికి పోయాడు. చిన్న పూరిగుడిసెలో ఉంది భార్య. అప్పుడు ఏమే బ్రహ్మవరాన్ని పొందాను, ఏం కావాలంటారండి, ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు, పైకి చూడండి మొత్తం స్టార్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి అని చెప్పి అనిందంట. పెద్ద రాజభవంతి కావాలని కోరుకున్నాడంట. పక్కింటోడికి 2 రాజభవంతులు వచ్చాయి. వీడు 100 మంది సేవకులను కోరుకున్నాడు, పక్కింటోడికి 200 మంది సేవకులు వచ్చారు. వీడేం కోరుకున్నా పక్కింటోడికి డబల్ వస్తుంది. ఇంతకుముందు ఏమీ లేనప్పుడు ఏదో గంజో ఏదో తిని జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని ఉన్నా కానీ ఆడికి ప్రశాంతత లేదు. నిద్రాహారాలు మానేసి రాత్రి పగలు ఆలోచించి ఏం కోరుకున్నాడు తెలుసా? నాకు కన్ను పోవాలని కోరుకున్నాడు. పక్కింటోడికి 2 కళ్ళు పోయాయి. 2 కళ్ళు పోయాయి. సో అటువంటి ఓర్వలేనితనము, ఇటువంటి భావనలో ఉన్నటువంటి సమాజం ప్రస్తుతం అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఎవడూ హ్యాపీగా ఉండలేడు. ఎందువల్లంటే ఒకడి వెనకాల ఒకడు గొయ్యి దవ్వుతూ ఉంటే ఇంకోటి వాడి వెనకాల దవ్వుతూ ఉంటాడు. 3 దొంగలు ఊరంతా దోచుకొని అడవికి వెళ్ళారంట. వాళ్ళలో మాట్లాడుకుంటున్నారు. ఏమని తెలుసా? నిజాయితీగా పంచుకోవాలరా అన్నాడు ఒకడు. చేసిన పని ఏంటి? దొంగతనం. కార్పొరేట్ కంపెనీలో బోర్డు మీటింగ్ అంతా ఇదే కథ. కళ్ళబల్లి కథలు చెప్పి అందరి దగ్గర దోచేసుకొని వాళ్ళు బోర్డు మీటింగ్ ఏంటంటే నిజాయితీగా పంచుకోవాలి. సో ఒకడన్నాడు, మన సంచులు నిండాయి, కడుపులు ఖాళీ అయిపోయాయి, ఎవడన్నా పట్టణానికి వెళ్ళి భోజనం తీసుకుని వస్తే తినేసి పంచుకుందాం అని చెప్పి ఒకరిని పట్టణానికి పంపించారు. వాడు భోజనం తెచ్చే లోపల వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ భోజనానికి వెళ్ళినోడిని చంపేస్తే వాడి వాట కూడా మనమే పంచుకోవచ్చు కదా అన్నాడు ఒకడు. వా, నీ బుర్ర ఏం పని చేస్తుందిరా అని చెప్పి వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండ తీసుకొని వాడిని ఎత్తిన వేస్తారు. వాడు చచ్చాడు. ఎట్టాలు చచ్చినోడు చచ్చాడు, భోజనం తెచ్చాడు కదా, తినేసి మనం పంచుకుందాం అని చెప్పి ఆ భోజనం తినడం మొదలు పెట్టాడు. వీళ్ళిద్దరికన్నా వాడు తెలివైనాడు. వాడు ఏం చేశాడు తెలుసా? తెచ్చిన ఆహారంలో విషం కలిపి తెచ్చేశాడు. ఆ విషాహారాన్ని తిని వీళ్ళిద్దరు కూడా పోయారు. ఎవరున్నారు అక్కడ అనుభవించడానికి? ఎవరు లేరు. భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించి అరే నాయన హ్యాపీగా అనుభవించండి అని మన చేతుల్లో పెడితే అసూయ, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు వీటితోటి ఎవడు కూడా హ్యాపీగా లేడు. చాణక్యుడు ఒకటే చెప్తాడు, ఏ సమాజంలో మనిషి శాంతిగా ఉంటాడు, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకెంత నివసించడానికి అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావనలతో జీవించేటువంటి వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని చెప్పి చాణక్యుడు చెప్పాడు. అటువంటి సమాజాన్ని మనం నిర్మించాలా అంటే ఆధ్యాత్మికత ఉండాలి. ఎందువల్లంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విద్యా వినయ సంపన్నే, యథార్థమైన జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసం తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. ఆ యథార్థమైన జ్ఞానం ఏంటి? భగవద్గీత. ఆ భగవద్గీత జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అప్పుడు సమాజంలో సమదృష్టి వస్తుంది. ఈరోజు అక్కడ చిన్న పిల్ల మీద అత్యాచారం జరిగింది, చిన్న పాప మీద. ఇక్కడ దొంగలు దోచుకొని వెళ్ళి హత్య జరిగింది. రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది. సో మనోళ్ళు దానికి కారణం ఏంటి అనేది అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. ఇంతకు ముందు రోజుల్లో సమాజం అనేది ఒకటి ఏర్పడితే రాజులు ఏం చేసేవాళ్ళు అంటే ఒక దేవాలయాన్ని నిర్మించేవాళ్ళు. ఆ దేవాలయంలో సాధువులు ఉంచి ఉదయం సాయంత్రం ఆ సాధువులు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ జీవితాలు మలచుకొని జీవించడం వల్ల శాంతియుతమైన వాతావరణం సమాజంలో ఉంది. ఇప్పుడు మంచి చెప్పేవాడే లేడు ఎక్కడ కూడా. ఎవరికి ఏది మంచి ఏది చెడు అన్నటువంటి తెలియదు. నన్ను ఒక యూనివర్సిటీ పిలిచింది. యువత రోజు రోజుకి కూడా
చెడు మార్గాలకు వెళ్తున్నారు, దానికి మీ అనలైజేషన్ ఏంటి అని చెప్పి టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నారు. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మెయిన్ ఆదర్శం అంతా యువతకేంటి అంటే సినిమాలు. ఇంతకుముందు సినిమాల్లో హీరో ఆడు మంచి సద్గుణాలు ఉండేవాడిని హీరోగా చూపించేవాడు. ఇప్పుడు ఎన్ని పనికిమాల వేషాలు వేస్తే వాడు హీరో. అప్పుడు ప్రతి యువత కూడా ఏమనుకుంటున్నారంటే వాడు పనికిమాల పనులు చేసేసి నేను కూడా హీరో అనుకుంటున్నారు. తప్పని ఎవరు కూడా గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. అందుకని యువత తప్పుడు మార్గాల్లోకి పోతూ ఉన్నారు. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళినప్పుడు హిప్పీ కల్చర్ ఉండింది. ఆ హిప్పీలు అంటే వాళ్ళు తాగుడు, వ్యసనాలు, అన్ని దుర్మార్గపు అలవాట్లు, జీవితంలో అన్ని అనుభవించినా కానీ వాళ్ళకి సంతృప్తి కలగట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళి కొన్ని వేల మంది యువతని సత్మార్గంలోకి మార్చారనమాట. న్యూయార్క్ సిటీలో క్రైమ్ 50% తగ్గిపోయిందంట. అప్పుడు నగర మేయర్ ఎంక్వైరీ కమిషన్ వేశారంట. ఈ క్రైమ్ తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే ఒక సాధువు భారతదేశం నుంచి వచ్చారు. ఆయన యొక్క ఉపన్యాసాలు, ఆయన బోధనలు విని యువత సత్మార్గంలో నడుస్తున్నారని చెప్పి ఆయన తెలుసుకొని ఆయన పర్సనల్ గా వచ్చి స్వామి ప్రభుపాదుల వారికి ఒక లెటర్ ఇస్తారు. మీలాంటి వ్యక్తులు ప్రతి నగరంలో ఉంటే ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఒక అప్రిషియేషన్ లెటర్ న్యూయార్క్ మేయర్ స్వామి ప్రభుపాదుల వారికి ఇచ్చి వెళ్తారనమాట. సో ఈరోజు సొసైటీకి కావాల్సింది ఏంటి అంటే అటువంటి పరివర్తన, మార్పు కావాలా. అప్పుడు ఒకరోజు ఆయన న్యూయార్క్ లో ఉపన్యాసం ఇస్తుంటే ఒక వ్యక్తి లేచి అడుగుతాడు, స్వామి భారతదేశం నుంచి వచ్చిన వ్యక్తులు మ్యాజిక్ చేస్తారు, మీరేం చేయట్లేదు ఏంటి అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదుల వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, మీరు అమెరికన్లు, యూరోపియన్లు బోడి కొట్టి, పిలకబెట్టి, కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని నేను సాధువులుగా చేశాను, ఇంతకన్నా మిరాకిల్ ఉంది అన్నాడు. ఉంగరాలు సృష్టించడం, వాచీలు సృష్టించడం కాదు కావాల్సింది సమాజానికి వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావాలా, అది నీడ్ ఆఫ్ ద అవర్. సమాజానికి కావాల్సింది అది. సో అందువల్ల మీరందరూ కూడా ఇస్కాన్ ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాకినాడలో. అయితే ఇక్కడ ఒక పెద్ద మందిరం రావాలా, ఇక్కడ కూడా ఈ తత్వం ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజల్లో పరివర్తన రావాలా. అప్పుడే నిజంగా మనం సమాజానికి ఏదన్నా సేవ చేసినట్టు. మీరు డబ్బులు ఇవ్వండి, లేకపోతే బట్టలు ఇవ్వండి, లేకపోతే ఇంకోటి ఇవ్వండి. నేను కొంతమంది ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆయన ధూమపానం చేస్తున్నాడు. నేను అన్నాను, అప్పట్లో చాలా అంత స్ట్రిక్ట్ లేదు, ఎందుకయ్యా తాగుతావు, నువ్వు పోతావు మేము పోతాం, పీల్చి వదిలే అంటే, నీకు దేనికి స్వామి, ఉచితంగా వైద్యం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారులే, నువ్వేం వరి అవ్వద్దు అన్నాడు. ఉచితంగా వైద్యం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారులే, నువ్వేం వరి అవ్వద్దు అన్నాడు. అపాత్రదానం. సో వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావడం అన్నటువంటిది హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ సొసైటీకి. అది మనం చేయడానికి ప్రయత్నం చేయాలా. ఈరోజు యువతని మార్చడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఇస్కాన్ సంస్థ భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని కృషి చేస్తూ ఉంది. అటువంటి సంస్థను మనం ప్రోత్సహించినప్పుడు సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని చెప్పి మీకు నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటి అంటే కలియుగంలో ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ కూడా ఆ రకంగా మార్చగలిగారు అంటే హయ్యర్ టేస్ట్. ఇప్పుడు ఎవడన్నా సైకిల్లో పోయేవాడికి సైకిల్ వదిలేయరా, నడిచిపో అంటే పోడు, స్కూటర్ ఇస్తాను, పెట్రోల్ కూడా ఇస్తాను అంటే సైకిల్ వదిలేస్తాడు. సో స్వామి ప్రభుపాదుల వారు ఏంటి అంటే ఆధ్యాత్మికత అనేటువంటి హయ్యర్ టేస్ట్ ని వ్యక్తులకు ఇవ్వడం వల్ల వాళ్ళు డ్రగ్స్ అవి ఇవి అన్ని వదిలేసి సాధువులుగా మారారనమాట. సో అందువల్ల ఆ హయ్యర్ టేస్ట్ అనేటువంటిది ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన. సో నేను ఒక మంచి ఉదాహరణ మీకు చెప్పి, చాలా ఆలస్యం అయిపోయింది, రథయాత్ర ఇంకొక గంట ముందుగానైతే ఇంకొంతమందికి మంచి సందేశం వెళ్ళేదానికి అవకాశం ఉండేది అనమాట. ఒక కథ మీకు వివరించి నేను ముగిస్తానమాట. మహాభారతంలో ధర్మరాజుని కలవడానికి ఒకసారి భీమసేనుడు వస్తాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట కూర్చుంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. భీముడు అతన్ని ఆపుతాడు.
ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అప్పుడు వాడు అంటాడు, నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునే దానికి వెళ్తున్నాను. ఏంటి ఆ సంఘటన అంటాడు. కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అంటాడు. భీముడు అంటాడు, భుజబలం సంబంధమైనది ఏదైనా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళు అంటాడు. ఆడు వెళ్ళిపోతాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు. భీముడు అంటాడు, పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు నాయన, అన్నగారి దగ్గరికి వెళ్ళు అంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి ఇప్పుడు మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుంది అంటే అర్థం ఏంటి. ఒరే, ఏనుగు దూరం వెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. ఊరనైనా నీ ప్రశ్నలు ఏంట్రా బాబు, బుర్ర వేడికిపోతా ఉంది, అన్నగారి దగ్గరికి వెళ్ళి అంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. గోవు దూడను చంపి తినేస్తూ ఉంది. అరే, గోవు సాధు జంతువు, అది దూడను చంపి తినడం ఏంటంటే, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. ఊరి నాయన నీ ప్రశ్నలతో నా బుర్ర వేడెక్కుతుందిరా, అన్నగారి దగ్గరికి వెళ్ళి అంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటే, కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్కజిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు తీసి ఆ బండ కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడిగిపోయింది. అప్పుడు భీముడు అన్నాడు, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి, నా పిడికెలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒక్కలైపోద్ది, నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి ఈ ప్రశ్నలన్నీ, పో ఇక్కడి నుంచి అని చెప్తారు అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు లేచి బయటకు వచ్చాడు. ఏంటి భీమసేన ఇక్కడ ఉన్నావు అన్నాడు. మీతో ఏదో మాట్లాడాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలా అన్నాడు. వాడెవడో కాదు, కలిపురుషుడు, మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాల్ని ప్రశ్నల రూపంలో చెప్పాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు. మనిషి అట్టా ఉన్నాడు అన్నాడు, కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వరు అన్నాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినొచ్చేమో అని. ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటాయి. కలియుగంలో ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది అంటాడు. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? అప్పుడు ధర్మరాజు చెప్తాడు, కంచె చేనును మేసింది అంటే ఎవరైతే చట్టాన్ని కాపాడాలో, చట్టాన్ని రక్షించాలో అటువంటి వ్యక్తులే చట్టాలను ఉల్లంఘిస్తారు. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోకుండా పనిచేసే డిపార్ట్మెంట్ కలియుగంలో ఉందా ఏదన్నా? ఒక్క డిపార్ట్మెంట్ ఏం లేదు. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది. రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండలో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటే అర్థం ఏంటి? అప్పుడు ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో, దానికి అర్థం అది అంటాడు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. మొదటివాడు అంటాడు నాకు ఆర్థిక ఇబ్బందులు అంటాడు, రెండోవాడు అంటాడు ఆరోగ్య ఇబ్బందులు అంటాడు, మూడోవాడు అంటాడు నా సంతానం నాకే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళతో ఏకలేక వస్తున్నా, నిన్నెక్కడ ఎగేది అంటాడు. 4వ అంటాడు మీ కోడలకు అస్సలు బాగలేదు అంటాడు. 5వ అడ్రస్సే ఉండడు, వాడిని ఎత్తుక్కునే లోపల తండ్రి పోతాడు అనమాట. 5 పిల్లల్ని ఒక తండ్రి సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. నేను ఒకసారి ఒక 8-9 సంవత్సరాలు కిందట, 10 సంవత్సరాల కిందట, అప్పుడంతా కూడా ఈ ఢిల్లీలో ఏదో ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశారు, డ్రగ్స్ ఎక్కువ పిల్లలు వాడుతున్నారని రాష్ట్రం అంతా, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి అప్పుడు, రాష్ట్రం అంతా కూడా సే నో టు బ్యాడ్ హ్యాబిట్ సేవ్ ద యూత్ అని చెప్పి ఒక ప్రోగ్రాం చేశాను. చేసి రాష్ట్రం అంతా పర్యటించాను. అప్పుడు ప్రతి నగరంలో కూడా ఒక 5,000 మంది 10,000 మంది స్టూడెంట్ని గ్యాదర్ చేసి ఈ కథ చెప్పి
మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారా అంటే, కడపలో ఎక్కడో ఆర్లగడ్డో ఎక్కడో ఒక పిల్లడు, మేమెందుకు చూసుకుంటాం, వాళ్ళు చూసుకోవట్లేదు కదా అన్నాడు. చూసారా, మేమెందుకు చూసుకుంటాం, వాళ్ళు చూసుకోవట్లేదు కదా అన్నాడు. నేను అప్పుడు అన్నాను, అరే ఎందుకు చూసుకోవాలో లాజిక్ చెప్తాను. నీకు చిన్నప్పుడు స్నానం ఎవరు చేయించారు అన్నాడు. అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారు? అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారు? అమ్మ అన్నాడు. నువ్వు చేసుకోవచ్చు కదా, అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు అన్నాను. అదేంటి గురువుగారు అట్టంటారు, చిన్నప్పుడు చేసుకోలేం కదా అన్నాడు. చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకొని వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఈదులోకి ధర్మేస్తున్నావు, ఏం న్యాయం రా అన్నాను. అప్పుడు వాడు కళ్ళలో నీళ్లు తిరిగి, లేదు గురువుగారు చూసుకుంటాను అన్నాడు. చూసుకుంటాను అన్నాడు. సో ఈరోజు అసలు ఊహించుకోగలమా? మీరు ఎంతమందికి మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, కానీ నేను ఎన్నో వృద్ధాశ్రమాలకి ప్రవచనాన్ని ఇవ్వడానికి వెళ్తాను. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ దుఃఖాలు, జీవితం అంతా కాయ కష్టం చేసి ఆస్తులు సంపాదించి వాళ్ళ చేతుల్లో పెట్టాం, ఒక ముద్ద భోజనం పెట్టడానికి కష్టమై మమ్మల్ని తరిమేశారు అని చెప్పి తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు ఆ ఓల్డేజ్ హోముల్లో. ఆ ఓల్డేజ్ హోముల్లో మనం జన్మనిచ్చిన బిడ్డలే చూసుకోకపోతే డబ్బు తీసుకొని పనిచేసే వాళ్ళు ప్రేమగా చూసుకుంటారా? వాళ్ళతోటి ఎట్లా ఆడుకుంటారో మీకు తెలియదు అనమాట. వాళ్ళని ఏడిపిస్తారు, ఆడుకుంటారు ఎంతో దుర్భరంగా. సో అందువల్ల వీటన్నిటికి కారణం ఏంటి అంటే, పిల్లలకి మనం కూడా ఎప్పుడు ఈ భగవత్ తత్వం చెప్పలేదు, ప్రేమతత్వం చెప్పలేదు. రే వాడు చూడరా ఎట్ సంపాదించాడు, రే వీడు చూడరా ఎట్ సంపాదించాడు, నాయన వాళ్ళ అధర్మంగా సంపాదించాడు, రే ధర్మం అధర్మ, నీ ఆనందం కోసం ఏమైనా చేయబోయి, ఇది మనం చెప్పిన ఫిలాసఫీ. సో ఆనందానికి, నా ఆనందానికి ముసలోళ్ళు అడ్డంగా ఉన్నారు, పోండని ధరిమేస్తా ఉన్నారు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. మూడవది, సూదిరంధ్రంలో ఏనుగును దోచడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ ఏం చెప్తాడు తెలుసా? కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవరూ పట్టించుకోరు, ఏనుగు దూరెళ్ళిపోద్ది. మా పాప చిప్స్ ప్యాకెట్ తెచ్చింది ఇందాక ఉదాహరణ చూపించడానికి. సో సూదిరంధ్రంలో ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుందంటే పెద్ద పెద్ద స్కామ్లు ఎవరు పట్టించుకోరు కలియుగంలో. ఏనుగు దూరెళ్ళిపోద్ది, తోక చిక్కుంటుంది. మీ అందరికీ ఒకటి గుర్తు చేస్తాను, ఎలక్షన్ ముందు వైజాగ్ లో కొన్ని వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు అన్న, అవునా? వార్తలు వచ్చాయా? గుర్తుందా? సూత్రధారి పాత్రధారి ఎవరన్నా తెలిసిందా? లేదు, ఏనుగు దూరెళ్ళిపోయింది. కాకినాడలో చిన్న 500 100 ఎవడో దొంగతనం చేస్తే వాడిని పట్టుకొని పెట్టి కేసు బుక్ చేస్తారు. నేను ఒకసారి అనంతపూర్లో పబ్లిక్ గ్రౌండ్స్ లో ఒక 10,000 మంది భక్తులు ఉన్నారు. ఈ కథ చెప్తే పోలీస్ బందోబస్తుకు వచ్చినారనమాట. వాళ్ళు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చేసి, గురుగారు ఏనుగు కథ భలే ఉందండి అన్నారు. ఏమై అంత బాగా నచ్చింది అన్నాను. మేము చేసేది అదే కదా గురుగారు, పెద్దోడిని ఏమన్నా పట్టుకుంటే ఫోన్ వస్తుంది వదిలేస్తాం, చిన్న చిన్న పెట్టి కేసులు బుక్ చేస్తుండే, భలే చెప్పారు ఆ కథ అన్నాడు. సో 5,000 సంవత్సరాల క్రిందట వ్యాసుల వారు మహాభారతంలో ఇవన్నీ రాశారు. తూచా తప్పకుండా ఇవి జరుగుతున్నాయా లేదో చెప్పండి మీరు. అంటే శాస్త్రం అనేది కళ్ళబొల్లి కథ కాదు. నిన్న సత్యమే, ఈ రోజు సత్యమే, రేపు కూడా సత్యమే. దాన్నే శాస్త్రం అంటారు. అది ఎవరు రాశారు? సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఇచ్చింది శాస్త్రం. అందుకనే భాగవతం చెప్తుంది, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చింది ధర్మం, భగవంతుడు ఇచ్చింది శాస్త్రం. ఎవరో కాలక్షేపానికి రాసినా గాని ఆ వ్యక్తి భగవంతుడే. అంత గొప్ప జ్ఞానం అది. ఈరోజు తల్లి గర్భంలో పిండం ఎట్టుంటది అనేది ఇప్పుడు స్కానింగ్ మిషన్లు ఇవన్నీ చెప్తున్నాయి. మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. కొన్ని వేల సంవత్సరాల క్రిందటే అప్పుడు ఏ స్కానింగ్ మిషన్ లేకుండా 1వ నెలలో పిండం ఎట్టుంటుంది, 2వ నెలలో పిండం ఎట్టుంటుంది, 3వ నెలలో పిండం ఎట్టుంటుంది, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఎప్పుడో చెప్తున్నారు, ఏ స్కానింగ్ మిషన్లు లేనప్పుడు. అంటే శాస్త్రం గొప్పదే కదా. ఇప్పుడు అన్ని కోట్లు ఖర్చు పెట్టి స్కానింగ్ మిషన్లు తయారు చేస్తే అది స్కాన్ చేసి చెప్తూ ఉంది. ఏమీ లేకుండా శాస్త్రంలో ఉందే. మగపిల్లవాడు ఏ పక్కకు తిరుగుంటాడు, ఆడపిల్ల ఏ పక్కకు తిరుగుంటుంది, ఎవ్రీథింగ్, ప్రతిదీ శాస్త్రంలో ఉంది. సో ఏనుగు దూరం వెళ్ళిపోద్ది, తోక చిక్కుకుంటుంది అంటే దానికి ఇదేం చెప్పి చెప్తాడు. 4వది, గోవు దూడని చంపి తినేస్తూ ఉంది. దానికి ధర్మరాజు విచారవదనంతా ఏం చెప్తాడు అంటే, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ఇష్టము, కానీ కలియుగంలో తల్లే తన బిడ్డను అభాషం రూపంలో చంపేస్తుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు.
మీకు తెలుసో తెలీదు, అమెరికా, తాయివాన్లలో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టియెస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్. ఈ అబార్షన్ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మానవ సమాజం దిగజారిపోయింది. ఈరోజు ఈ పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి ఇక్కడ పుట్టి అమెరికా లాగా ఎప్పుడయ్యా మన దేశం అయ్యేదా అంట తిరగదు. ఏనాయన పిండాలు అమ్మితే కానీ నీ దేశం గొప్పదనుకోవా? చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని దేంతో వెలకట్టాలంటే సంస్కృతి అంటాడు. కల్చర్. కల్చర్ ఎంతో ఉన్నతమైన సంస్కృతిది, ప్రపంచానికి ఆదర్శమైన సంస్కృతి. దీన్ని దైవీ నాగరికత అన్నారు. దేవతలు కూడా అభినందించేటువంటి సంస్కృతి ఈ భరత భూమిలో ఉన్నటువంటి సంస్కృతి. దీని గొప్పతనాన్ని మనం గర్వించాలా, అంతేగాని అమెరికా లాగా వాళ్ళని అనుకోకూడదు. అనాగరికులు, బార్బేరియన్స్, అనాగరిక సమాజం అది. ఇది ఎంతో గొప్ప సంస్కృతి కలిగినటువంటి పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి ఇదనమాట. మరి అక్కడ అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మన సాంప్రదాయం చెప్తుంది వివాహం వచ్చేంత వరకు స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. వాళ్ళు ఏమన్నారు? సోషలిజం అన్నారు. ఆ సోషలిజం లాస్ట్కి సైన్సిజం అయింది, లాస్ట్కి సారోయిజం అయింది. పెళ్లిళ్ళు చేసుకున్న నెలకి, 2 నెలలకి, 3 నెలలకి డైవర్సులు. కారణం ఏంటో తెలుసా? ఒక 6-7 సంవత్సరాల కిందట ఏదో పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది. ఏంటది అంటే 99 సంవత్సరాలు వయసున్నటువంటి భార్యాభర్తలు డైవర్స్కి అప్లై చేశారు అని కారణం కూడా రాశారు మా గొప్పగా. ఏంటయ్యా కారణం అంటే 45 సంవత్సరాల క్రిందట ఆయన భార్యకి ఎవడో ప్రేమలేఖ రాస్తే 99 సంవత్సరాల వయసులో బయటపడిందంట. అందువల్ల డైవర్స్కి అప్లై చేశాడు ఆయన ముసలాయన. మనం పెళ్లి కాకుండా ఇప్పుడు ప్యాషన్, సినిమాకి నిజ జీవితానికి వ్యత్యాసం తెలియకుండా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ తిరిగేది. మనం తిరిగేటప్పుడు ఎవరు చూడట్లేదు అనుకుంటాం. పెళ్లి రోజే పెళ్లి కొడుకు ఫ్రెండ్ వచ్చి అంటాడు, ఒరే నీ భార్యని ఎక్కడో చూసినట్టుందిరా నేను అంటాడు. వాడికి గుర్తొచ్చిన రోజు ఇది పెళ్లి పెటాక్ అయిపోద్ది. ఇది ఇప్పుడు సమాజంలో జరిగేది. మనకు ముందే చెప్పారు సనాతన ధర్మంలో స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. ఈ రోజు ఇటువంటి అకృత్యాలు అక్కడ జరగడానికి కారణం ఏంటో తెలుసా? 11, 12 ఇయర్స్, 13 ఇయర్స్ బాలికలందరూ గర్భిణులు అవుతున్నారు. తండ్రి ఎవరో తెలియదు. ఆ యొక్క అనాథలను ఏం చేయాలో అమెరికన్ గవర్నమెంట్కి అర్థం కావట్లేదు. ఇటువంటి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఎంత నీచమైన సంస్కృతి అది! పిండాన్ని అబార్షన్ చేసి తీయడము, దాన్ని ప్యాకింగ్ చేసి అమ్మడము, దాన్ని తినడం అంటే జంతువులు కూడా పనిచేయవు కదా. దీన్ని మానవ సమాజం అని చెప్పాలా? నీచమైన సమాజం అది. ఇక్కడికి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ సంస్కృతిని. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ప్రపంచానికి భరత భూమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఆదర్శమైన సంస్కృతి ప్రపంచానికి ఇవ్వాలా, అప్పుడే ప్రపంచం ఉద్ధరింపబడుతుంది అని చెప్పి స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు. ఆయన ఒక్క వ్యక్తి వెళ్ళి ఈ సంస్కృతిని ప్రపంచం అంతా ప్రచారం చేశారు. సింగిల్ మ్యాన్, 70 సంవత్సరాల వయసులో, చేతిలో 40 రూపాయలు ఉన్నాయి, మారదు. కానీ ఎక్కడ ఉండాలో తెలీదు. కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ వెళ్లి ప్రచారం చేసి ఈ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారు స్వామి ప్రభుపాదుల వారు. చివరిగా తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డం పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు దోవతీకున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. దానికి ధర్మరాజు ఏమంటాడంటే, కలియుగంలో మంచికి ప్రోత్సాహం ఉండదు, చెడుకు విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది. ఇప్పుడు సినిమా ప్రీ లాంచింగ్ లేకపోతే ట్రైలర్ లాంచింగ్, అది ఇది ప్రోగ్రాం అనుకోండి. సూర్యకళా మండపం ఇదేనా పేరు? ఎట్లుంటుంది ఇక్కడ వాతావరణం, పరిస్థితి? ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి కొంచెం పల్సగా అట్లాగా ఏదో మంచి అవి వద్దు. మనం అటువంటి ప్రీ లాంచింగ్ ప్రోగ్రాంలో పాల్గొని మనం ర్యాష్గా పోయి యాక్సిడెంట్ చేసుకొని, నేను ఎప్పుడో చూశాను కాకినాడ నుంచి కూడా ఎవరో రీసెంట్గా ఏదో అటువంటి ప్రోగ్రాంకి వెళ్ళి ఎవడో యువత యాక్సిడెంట్లో చనిపోయినట్టు న్యూస్లో నేను విన్నాను అనమాట. సో వాటికైతే ప్రోత్సాహం ఉంటుంది. దానికి ధర్మరాజు ఒకటి చెప్తాడు. రామాయణంలో ఒక దృష్టాంతం ఒకటి ఉంది. ఏంటది అంటే,
రావణాసురుణ్ణి లాస్ట్ బాణం వేశాడు రాముల వారు. రావణాసురుడు పడిపోయాడు. లక్ష్మణునికి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, లక్ష్మణ, రావణాసురుడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని. జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకుంటాం, ప్రపంచానికి ఇస్తామన్నాడు. లక్ష్మణుడికి ఇష్టపడలేదు రావణాసురుడి దగ్గరికి పోయి జ్ఞానం సారం ఏంటి అడిగేదని. మరి అన్నగారు చెప్పారు కదా అని చెప్పి వెళ్ళాడు. రావణాసురుడు పడిపోయి ఉన్నాడు. పోయి తల దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఏమన్నాడు తెలుసా? ఒరే నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా, పాపి, అయినా గొప్ప జ్ఞానివి, జ్ఞాన సారం ఏమిటే కొంచెం ఇవ్వు అన్నాడు. ఎవరన్నా అటు అడిగితే ఇస్తారండి? రావణాసురుడు తల తిప్పుకున్నాడు, ఏం మాట్లాడలా. లక్ష్మణుడు వచ్చేసి రాముల వారితో అన్నారు, అన్నగారు చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞాన సారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. పరమాత్మ ఆయనకి తెలియదు ఏముంటుంది, ఎట్టడిగావన్నాడు. అంటే ఇట్ట అడిగాను అన్నాడు. అయ్యా, జ్ఞానం ఎవరి దగ్గర నుంచైనా పొందాలంటే ఆ వ్యక్తి గురువు, మనం శిష్యులం. నీకు నేను నేర్పిస్తాను ఎట్లా జ్ఞాన సారం అడగాలో అని చెప్పి రాముల వారు కోదండం అక్కడ పక్కన పెట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడ్చి దానవేంద్ర అంటూ సంబోధించాడు. నీకు నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు, అయినా నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా గొప్ప జ్ఞానివి, గొప్ప అనుభవజ్ఞుడివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానన్నాడు రాముల వారు. అది విన్న తక్షణమే అశ్రునయనాలతోటి రావణాసురుడు అంటున్నాడు, స్వామి, మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా. నేను చేయని అపరాధం లేదు, అటువంటి అపరాధిని నేను. నా పాదాల దగ్గర కూర్చొని దేవోత్తమ పురుషుడు మీరు, ధర్మానికి మీరే ప్రభువు, నన్ను జ్ఞానసారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదయ్యా అన్నాడు. మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను నేను. జ్ఞాన సారం నేను అర్థం చేసుకుంది ఒక్కటే అన్నాడు. ఏంటది అంటే, మంచి పనులు చేసి సుఖంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాన్ని కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి ఇవ్వడానికి నేను పడలేదు. దానివల్ల నాకు, నా పరివారానికి ఏమైందో చూడండి. దయచేసి ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అన్నాడు. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అన్నాడు. సో అందువల్ల ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. చేసిన కర్మ ఎవ్వడు తప్పించుకోలేడు. 1000 గోవులుంటే దూడల్ని వదిలేస్తే ఏ తల్లి దగ్గరికి అదే దూడ వెళ్తుంది, మిస్ మ్యాచ్ అవ్వదు. ఇది ఉదాహరణగా చెప్పి ఆచార్యులు చెప్తారు, ఎవడు చేసిన కర్మ వాడు ఖచ్చితంగా అనుభవించి తీరాలా. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. స్వర్గంలో ఒకసారి దేవతలకు మీటింగ్ జరుగుతుందంట. ఒక చిలక స్వర్గ ద్వారం మీద కూర్చొని ఉండిందంట. యమధర్మరాజు లోపలికి వస్తూ ఆ చిలుకను చూసి నవ్వాడంట. దాని గుండె వేగంగా కొట్టుకునింది. యమధర్మరాజు చూసి నవ్వాడంటే నాకేదో మూడింది అని. అప్పుడు విష్ణుమూర్తి గరుడ వాహనం మీద వచ్చాడు. స్వామి లోపలికి వెళ్ళిన తర్వాత గరుత్మంతుల వారు బయటకు వచ్చి నిలబడ్డారు. స్వామి, పక్షులకు రాజు మీరు, నాకు సహాయం చేయండి, నీకు వచ్చిన కష్టం ఏంటన్నా. యమధర్మరాజు నన్ను చూసి నవ్వాడు అంటే నాకు మూడిందేదో, ఆయనకు అందనటువంటి దూరానికి నన్ను తీసుకెళ్లి వదిలిపెట్టండి అన్నాడు. అంటే నాకు అదేం పెద్ద పని కాదు అని గరుత్మంతుల వారు భుజానెక్కించుకొని ఆయన బ్రహ్మలోకానికి తీసుకెళ్లి వదిలిపెట్టేసి వచ్చేసానంట. వచ్చిన తర్వాత దేవతల మీటింగ్ అయిపోతే అప్పుడు గరుత్మంతుల వారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, మీరు స్వర్గంలోకి వచ్చేటప్పుడు ఒక చిలుక స్వర్గ ద్వారం మీద కూర్చోనింది, దాన్ని చూసి మీరు ఎందుకు నవ్వారు అన్నాడు. మళ్ళా యమధర్మరాజు అన్నాడు. అయ్యా, తొందరగా చెప్పండి స్వామి, నాకు చాలా కుతూహలంగా ఉంది తెలుసుకోవాలని అన్నాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, జీవుడు చేసిన కర్మలను బట్టి పరమాత్మ హృదయంలో కూర్చొని తలరాతలు రాస్తాడు. ఒక్కోసారి అవి ఎట్లా జరుగుతాయని నాకే ఆశ్చర్యం వేస్తుంది. 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితం అంతా ప్రయాణం చేసిన బ్రహ్మలోకానికి చేరుకోలేదు. బ్రహ్మలోకంలో ఒక గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది. అది ఎట్ట వీలవుద్దా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు.
అప్పుడు గరుత్మంతుడు అన్నాడు, దాన్ని కాపాడాలని నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చానయ్యా 5 నిమిషాల్లో అన్నాడు. దాని మృత్యువుకి నువ్వే కారణమయ్యావు కదయ్యా గరుత్మంత అన్నాడు. సో ఈ రకంగా చేసిన కర్మ ఎవ్వడూ తప్పించుకోలేడు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు రోజుల్లో రెగ్యులర్గా పిల్లలకి పెద్దలు చెప్పేవాళ్ళు, గురువులు చెప్పేవాళ్ళు. ఇవన్నీ వినడం వల్ల ధర్మం ఏంటి, నీతి ఏంటి, అధర్మం ఏంటి అని తెలిసి దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవితాల్ని మలుచుకొని జీవించడం వల్ల సమాజంలో శాంతి ఉండేది. ఇప్పుడు ఆ ప్రక్రియే లేదు సమాజంలో వ్యక్తి యొక్క నడవడికలో మార్పు తీసుకుని వచ్చేటువంటి ప్రక్రియ లేదు. దానివల్ల అన్ని దుర్మార్గం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈరోజు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినోడు సేఫ్గా మళ్ళీ ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదనమాట. అటువంటి వాతావరణం సమాజంలో ఉందన్నమాట. సో దీంట్లో మార్పు తీసుకురావాలంటే ఏదన్నా దుర్మార్గం జరిగినప్పుడు డిబేట్లు మాత్రం పెట్టుకుంటాం, ఆ డిబేట్లను వాచ్ చేస్తాం, ఆ డిబేట్లకు కామెంట్లు పెడతాం. కానీ పరిష్కారం ఏంటి అని ఆలోచించే వ్యక్తే లేడు సమాజంలో. ఆ పరిష్కారం గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి, ఏకైక ఆచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఆయన వల్ల ఆఫ్రికాలో క్యానిబల్స్ మనిషి మాంసాన్ని తింటారు, అటువంటి వ్యక్తుల్లో కూడా మార్పు తీసుకుని వచ్చారు ఆయన. మీరు అనుకోవచ్చండి మార్పు అంటే అంత సామాన్యం కాదు, దాందే ఉంది మార్చేయచ్చు. మన ఇంట్లో వాళ్ళని మార్చలేం, భలేవాళ్ళు మీరు, మన ఇంట్లో వాళ్ళని మార్చలేం. మార్పు తీసుకురావడం. ఒకసారి ప్రభుపాదులు వారు చెప్తారు ఒక తమాషాన కథ. ఒకడు తీర్థయాత్రలకు వెళ్ళాలని భిక్షం ఎత్తుకుంటున్నాడంట. ఒక దుకాణానికి వచ్చాడు. అయ్యా భిక్షం, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నానని. అలా ఆ యజమాని కొడుకు బయట ఉన్నాడంట. అరే భలే టైం దగ్గరికి వచ్చా, మా నాయన పిల్లికి కూడా భిక్షం పెట్టడు, అటువంటి టైం దగ్గరికి వచ్చావు భిక్ష కోసం అన్నాడంట. ఆ పిల్లడికి ఒక ఆలోచన వచ్చింది, మా నాయన ఎప్పుడు వ్యాపారం అంటూ జీవితం కష్టపడ్డాడు, ఈయన్ని కూడా తీర్థయాత్రలకు పంపిస్తే బాగుంటుందని చెప్పి, నాన్నగారు మీరు కూడా తీర్థయాత్రకు వెళ్ళండి అన్నాడు. అయ్యి నేను తీర్థయాత్రలు వెళ్తే వ్యాపారం ఏంట్రా, నేను చూసుకుంటాను, నా మీద భరోసా పెట్టండి, జీవితం అంతా కష్టపడ్డారు, కొంచెం తీర్థయాత్రలకు వెళ్ళండి అని చెప్పి కన్విన్స్ చేసి పంపించాడంట. ఈ భక్తుడితోటి ఎక్కడికి వెళ్ళినా కానీ అందులో ఏం చేంజ్ లేదంట. వెంకటేశ్వర స్వామి దర్శించినా ఇట్టే ఉన్నాడు, ఎవరిని దర్శించినా కానీ ఏ భజనలో పాల్గొన్నా, ఏ ప్రవచనంలో ఏం మార్పు లేదంట. లాస్ట్ కాశీకి వెళ్ళారంట, అక్కడ కాశీ విశ్వనాథుని దర్శించినా ఏం మార్పు లేదు. బయటకు వచ్చిన తర్వాత మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది, రాత్రి పగలు శవాలు తగలబెడుతూ ఉంటారు. ఆ యొక్క శ్మశానం ముందుకు వచ్చినప్పుడు వీడు అని నిట్టూర్చాడంట. అప్పుడు ఈ భక్తుడు అనుకున్నాడు, శ్మశాన వైరాగ్యం అంటారు కదా, వీడిలో ఏదో మార్పు వచ్చేసింది, నిట్టూరుస్తున్నాడు. సార్ ఏంటి మీరు నిట్టూరుస్తున్నారు అన్నాడంట. చాలా తప్పు చేశాను రా అన్నాడు. అప్పుడు ఈ భక్తుడు అనుకున్నాడు, నిజంగానే వీళ్ళు మార్పు వచ్చేసింది, తప్పు చేశానని ఒప్పేసుకున్నాడు. ఏంటి సార్ మీరు చేసిన తప్పు అన్నాడంట. అప్పుడు వాడు అన్నాడంట, విలువలు తెలియకుండా బట్టల వ్యాపారం చేశాను, కట్టెల వ్యాపారం చేస్తుంటే బాగా సంపాదించుండేవాడిని, శవాలు ఎన్ని తగలబడుతున్నారు, కట్టెలు ఎన్ని ఖర్చు అవుతున్నాయి అన్నాడంట. ఊరి నాయనా, నిన్ను మార్చడం వల్ల కాదురా బాబు. సో ఈ రకంగా మార్పు అనేది అంత సామాన్యం కాదు, కేవలం ఆధ్యాత్మిక చింతనకే ఆ శక్తి ఉందన్నమాట. సో అందువల్ల మీరందరూ కూడా ఇస్కాన్ ఎంకరేజ్ చేయండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇస్కాన్ పెద్ద మందిరం కాకినాడలో రావాలా, ఇటువంటి ఉపన్యాసాలు ప్రవచనాలు జరగాల, వ్యక్తుల్లో మార్పు రావాలా, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి మనందరం కూడా కృషి చేయాలా. లేకపోతే ఏమవుతుందంటే మనం చరిత్రహీనులుగా నిలబడతాం. పలానా టైంలోనే మరీ మానవ సమాజం దిగజారిపోయిందిరా అని చెప్పి అనిపించుకోగలం, అంతకు మించి ఏం లేదనమాట. సో మన భవిష్యత్తు, మన పిల్లల యొక్క భవిష్యత్తు, మన మనమల యొక్క భవిష్యత్తు బాగుండాలా అంటే ఈ ప్రేమతత్వం అన్నటువంటిది సమాజంలోకి వెళ్ళాలా, అప్పుడే సమాజం శాంతిగా ఉండేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మీరందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే బండ మార్గానికి అడ్డంగా పడిపోయింది అంటే చెడుకి ఆటంకాలు ఉంటాయి, మంచికి చెడుకి ప్రోత్సాహం ఉంటుంది, మంచికి ఆటంకాలు ఉంటాయి. అది ధర్మరాజు చెప్పింది. ఆయన ఒక్క విషయం చెప్తాడు, మరి ఆటంకాలు ఎట్లా తొలగాల అంటే కలిర్దోషనిదే రాజన్ అస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలియుగం దోషాలకు నిధి. అయితే ఒక్క సుగుణం ఉందంట. ఏమిటా సుగుణం అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య
ముక్త సంఘ పరంపర. కృష్ణుని యొక్క కీర్తన ఎవడైతే చేస్తాడో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతాడు. అందువల్ల ఈ నామ సంకీర్తన అన్నటువంటిది ప్రచారం జరగాల. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయా యుజతోమకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి షోడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో భరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. ఇంకొక 5 నిమిషాలు ఒక్క కథ చెప్పి ముగిచ్చేస్తాను నేను నామం గురించి. హనుమంతుల వారు పుట్టి 7 రోజులు అయిందంట. అంజనాదేవి స్నానం చేయించి బట్టలు వేస్తుందంట. చక్కటి కీర్తన వినిపించిందంట. అప్పుడు హనుమంతుడు అడిగాడంట, అమ్మా ఇంత మధురమైన కీర్తన ఎవరై పాడుతున్నారంటే దేవర్షి నారదుడు పాడుతున్నాడు ఆయన అంటే, అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమయ్యాడు. నారదముని నమస్కరించుకుంటే నారదముని అన్నాడంట, హనుమ పుట్టి 7 రోజులైంది, ఏం చేసావయ్యా అన్నాడంట. అంటే పుట్టగానే ఆకలేసింది స్వామి, ఆకాశంలోకి చూస్తే సూర్యుడు ఎర్రగా పండులా కనిపించాడు, మింగడానికి వెళ్ళాను, మూతి చూడండి ఎట్ట మాడిపోయిందో, దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, అందరితో యుద్ధం చేశాను, వాళ్ళందరూ ప్రసన్నమైపోయి వరాలు ఇచ్చారు, మరి నా నుంచి నీకేం వరం కావాలన్నాడంట. నాకు వాళ్ళెవ్వరూ ఇవ్వని వరం ఇవ్వండి అన్నాడంట. అంటే అప్పుడు సదా హరిని కీర్తిస్తూ ఉండు అని చెప్పి వరం ఇచ్చాడంట. ఆ వరం ఇవ్వగానే ఈయనేం చేశాడంటే, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఆయన చక్కగా హనుమంతుల వారి కీర్తన చేస్తుంటే నారదముని ఒక బండ మీద కూర్చొని ఇంకో బండ మీద వీణ పెట్టాడంట. ఆ వీణ పెట్టిన బండ ఆ కీర్తనకి కరిగిపోయింది, నీళ్లుగా మారిపోయింది. ఈ వీణ తేలుతుందట నీళ్ళలో. కొన్ని గంటలు గడిచిన తర్వాత నారదముని అన్నాడంట, ఏ హనుమా, ఇన్ని గంటలు ఇక్కడ ఉండిపోయాను, నేను ఒక్కడే మీడియా మ్యాన్ని, ప్రపంచం అంతా నేనే వార్తలు క్యారీ చేస్తుంటాను, ఇక్కడే ఉండిపోతే కష్టం కదా, కీర్తన ఆపయ్యా అన్నాడంట. కీర్తన ఆపేసరికి ఆ బండ ద్రవంగా మారింది కదా, అది మళ్ళీ బండ అయిపోయిందంట. ఆ వీణ దాంట్లో చిక్కుపోయిందంట, తీయపోతే రాలేదు. అప్పుడు నారదులు వారు అన్నారంట, మళ్ళా కీర్తన మొదలుపెట్టు, నేను వీణ తీసుకోవాలా అన్నారంట. ఆచార్యులు ఏం చెప్తారు తెలుసా, భగవత్ నామం చేస్తే ఈ హృదయం ఏదైతే బండలాగుందో అది సాఫ్ట్గా తయారవుతుంది. ఎప్పుడైతే మనం కీర్తన చేయడం మానేస్తామో మళ్ళా హార్డ్ అయిపోతుంది. చాలా మంది అడుగుతారు, గురువుగారు జపం చేయమంటున్నారు, హరినామం ఎంతకాలం చేయాలండి? రోజు చేయాలండి. రోజు చేస్తే హృదయం సాఫ్ట్గా ఉంటుంది. ఈరోజు గొడవలన్నిటి కారణం ఏంటి? చిన్న చిన్న విషయాలకి. భర్త ఆఫీస్ నుంచి రాగానే కూరగాయలు తెమ్మన్నాను, తెచ్చారా మీరు? నాకెన్ని పనులు అంటాడు. ఎందువలంటే ఆమె హృదయము స్టోన్ లాగా ఉంది, వీడి హృదయము స్టోన్ లాగా ఉంది. 2 రాళ్ళు కొట్టుకుంటే సాఫ్ట్గా వస్తుంది ఆ సౌండ్, టక్ 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 అట్ట వస్తుంది. సో ఆ హృదయాలు సాఫ్ట్ గా అవ్వాలంటే ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో మీ ఇల్లు కూడా మంచిగా మృదువుగా మాటలు జరగాల, వ్యవహారాలన్నీ సాఫ్ట్గా ఉండాలా అంటే భగవత్ నామాన్ని చేయండి. చేస్తే మీ హృదయాల్లో మార్పు వస్తుంది, డీలింగ్స్ చాలా బాగుంటాయి, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడితో నారదుల వార్త చెప్తారు, నేను ఎక్కడుంటానంటే
వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను, దేవాలయంలో ఉండను. యత్ర గాయంతి మద్భక్తా తత్ర తిష్ఠామి నారద. నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తారో అక్కడ నేను ఉంటాను. మీ ఇంట్లో ఈ నామ సంకీర్తన చేయండి, ఒక 108 సార్లు అన్నా రోజు చేయండి. మీ ఇల్లు వైకుంఠంగా మారుతుంది. వైకుంఠ అంటే అర్థం ఏంటో తెలుసా? దుఃఖము లేని ప్రదేశము. కుంఠ అంటే దుఃఖం ఉండే ప్రదేశము, వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశము. ఎంతమంది వైకుంఠంగా మార్చుకుంటారు మీ ఇంటిని? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అర్ధరాత్రి పూట కాకినాడలో వాళ్ళు బ్రైట్ గా ఉండే ఫేసులు నా ఒక్కడితే చూసే వాళ్ళకి బోరు కొడుతుంది. వాళ్ళ ముఖాలు కూడా చూపిస్తే హరినామం శక్తి ఏంటో వాళ్ళకి కూడా చూసే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంకోసారి కీర్తన చేయవయ్యా అంటే హనుమంతుల వారు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. నారదుని వెనకాల పరిగిస్తున్నారు. ఒక గదిలోంచి ఇంకో గది, ఇంకో గదిలోంచి ఇంకో గది, ఇల్లంతా తిప్పించేస్తా ఉన్నాడు. ఈ లోపల అంజనాదేవి చూసింది. నారదుని నమస్కరించుకుని ఏం జరుగుతుంది స్వామి అంటే, అమ్మ కీర్తన ఎప్పుడు చేయమని ఆశీర్వచనం చేశాను, కీర్తన చేశాడు, నా వేణు ఒక రాయి మీద పెట్టాను, అది నీళ్లుగా మారిపోయింది, కీర్తన ఆపేయమని బండైపోయింది, ఆ వేణు చిక్కుకుంది, మళ్ళా కీర్తన చేయవయ్యా అంటే తురుమని పరిగెట్టుకుంటూ ఇంట్లో దూరేడమ్మా అన్న. అప్పుడు అంజనాదేవి, ఏ హనుమ, సాధువులతో వేళాకోళాలు ఆడొచ్చా, వెటకారాలా అని గట్టిగా అనింది. అమ్మా వేళాకోళం కాదు, వెటకారం కాదు తల్లి, మీరు చెప్పారు కదా ఇటువంటి మహాత్ములు పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని, మన ఇల్లంతా తిప్పిస్తే మన ఇల్లు ఒక పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను, అంతేగాని ఇంకేం కాదమ్మా. ఇల్లంతా తిప్పిస్తే ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని తిప్పిస్తున్నాను. స్వామి ప్రభుపాదుల వారు మహానుభావుడు, ఆయన ఎక్కడ పాదం మోపాడో అక్కడ రాధాకృష్ణ మందిరాలు వెలిసాయి. అది అమెరికా అయి ఉండొచ్చు, ఆఫ్రికా అయి ఉండొచ్చు, రష్యా అయి ఉండొచ్చు. ఈరోజు రష్యాలో కొన్ని లక్షల మంది ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. ఆ మహానుభావుని యొక్క సంకల్పం వల్ల. సో అందువల్ల ఈ యొక్క కలియుగంలో యుగధర్మం ఇప్పుడు ఏంటంటే, జస్ట్ నేను ప్రవచనం మొదలుపెట్టి ఒక 40 minutes అయిందండి. తపస్సులు చేయలేము. ఎందువల్లంటే మనం చూస్తున్నాం, కొంతసేపు అట్లా కూర్చున్నాం, నిద్ర వచ్చేస్తూ ఉంది, రకరకాల పరిస్థితులు అనమాట. సో నామం, ప్రతి ఒక్కరూ నామం మొదలు పెట్టగానే అందరు ఫేస్లు బ్రైట్ అయిపోయి యాక్టివ్ అయిపోయారు. సో అందువల్ల మీరు కూడా నామం చేయండి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. అక్కడెక్కడో మంత్ర కార్డ్స్ ఉంటాయి, అవి తీసుకెళ్ళి ఒక్కరోజు ప్రాక్టీస్ చేస్తే రేపటి నుంచి మీరు ఏం చూడకుండానే చెప్పేసుకోవచ్చు. దీన్ని మహామంత్రం అన్నారు. అన్ని మంత్రాలు చేస్తే వచ్చే ఫలితం ఈ ఒక్క మంత్రం చేస్తే వస్తుందంట. అందుకని దీన్ని మహామంత్రం అని చెప్పి అన్నారనమాట. చైతన్య మహాప్రభు చెప్పారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, హృదయం అపరిశుభ్రంగా ఉంటే, మనసు అపరిశుభ్రంగా ఉంటే దాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలంటే నామం ద్వారా. నామం ద్వారా అట్లా చెప్పి కృత్రిమంగా చేస్తే ఉపయోగం లేదు. పూర్వానికి ఋషికేశ్లో చలికాలం ఎవడో ఒకటి స్నానం చేయడానికి వెళ్ళాడంట. నీళ్లు గంగ ఎట్టుంటుందంటే ఐస్ కోల్డ్ లాగా ఉంటుంది. వాడు చేయి పెట్టాడు, వేళ్ళు నీళ్ళుకుపోయాయి. వాడు ఏం చేశాడంటే పైన టవల్ ఉండింది, తీసి నీళ్ళలో వేసి పిండేసి టవల్ స్నానం నేను స్నానం, టవల్ స్నానం నేను స్నానం 3 సార్లు అనుకుని వచ్చేస్తున్నాడంట. వాడికి ఎదురుగా ఇంకోటి వెళ్ళాడు, ఒరే చలికి స్నానం చేసావు అన్నాడు. అరే ఏడు చేస్తాం, చస్తాం, చల్లగా ఉన్నాయి నీళ్ళు అన్నాడు. మరి ఏడు చేసావు అన్నాడు. టవల్ నీళ్ళలో పిండేసి టవల్ స్నానం నేను స్నానం 3 సార్లు అనుకుని వచ్చేస్తున్నా అన్నాడు. వాడేం చేశాడు తెలుసా, వాడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం, నువ్వు స్నానం నేను స్నానం అన్నాడు. ఇటువంటి స్నానం వల్ల శుద్ధి జరుగుతుందా చెప్పండి? సో హృదయం శుద్ధి కావాలా, మనసు శుద్ధి కావాలా. మంత్ర అంటే వెరీ మీనింగ్ ఆఫ్ మంత్ర అంటే అర్థం ఏంటో తెలుసా? మన్ అంటే మైండ్, త్రా అంటే డెలివరింగ్ ద యాంగ్జైటీస్ ఫ్రమ్ మైండ్, మనసులో ఉండే కలతలను తొలగించేటువంటిది. ఇప్పుడు మనుషులు మనం చూస్తాం చూడండి, వాడు టన్నులు బరువు నెత్తిన పెట్టుకున్నట్టుగా అటు నడుస్తుంటాడు, ఏం కనపడవు పైన, కానీ లోపల ఉన్నాయి. భూతద్దమేసి వెతికినా ఏవం ప్రసన్న మనసు కనపడదు. ఎప్పుడు మొహం చిట్లించుకొని ఎదురెదురు పెడితే ఏడిస్తే బాగోదు కాబట్టి ఎదురెదురు గుడ్ మార్నింగ్ అన్న
ఎందువల్లంటే లోపల యుద్ధం, మనసులో రకరకాల ప్రాబ్లమ్స్. సో ఆ మనసుని మనం ప్రశాంతంగా చేసుకోవాలంటే మంత్ర, మన్ అంటే మనసు, త్ర అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. మీకు ఒకటే చెప్తాను, రిలేషన్షిప్స్ బాగుండాలన్నా, ప్రశాంతమైన మనసు ఉండాలన్నా చిన్న ఉదాహరణ 2 ఇస్తాను రిలేషన్షిప్స్ గురించి. ఒక భర్త రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాడంట. భార్య అడిగిందంట, ఏమండి అంత సీరియస్గా హనుమాన్ చాలీసా రోజు చదువుతున్నారనిందంట. భర్త అన్నాడంట, భూత ప్రేతాలు నా స్వప్నంలోకి రాకుండా ఉండాలని చెప్పి నేను చదువుతున్నాను అన్నాడంట. అప్పుడు భార్య అనిందంట సిగ్గుపడుతూ, ఏమండి నేను ఎప్పుడన్నా మీ కల్లోకి వస్తానా అండి అనిందంట. అందుకే కదా నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. సో భార్యాభర్తల మధ్య రిలేషన్స్ అట్టున్నాయి. మరి తల్లిదండ్రులు పిల్లల మధ్య చూస్తాం. ఒక 10 సంవత్సరాల పిల్లవాడు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఎరా ఖర్చులకన్నా డబ్బులు కావాలా తీసుకోనిందంట. వాడు 20 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చి 15-20 మధ్యలో వచ్చి, అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. ఏమైనా కొత్త సినిమా వచ్చిందా, డబ్బులు ఏమైనా కావాలో తీసుకోరానిందంట. 20 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఎవరన్నా అమ్మాయిని ఇష్టపడుతున్నామంటారా, పెళ్లి చేసేయమంటావా అని పెళ్లి చేసిందంట. 40 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. అప్పుడు అమ్మ ఏమనిందో తెలుసా, ఏయ్ పెట్టమన్న దగ్గర మాత్రం సంతకం పెట్టనురా అనిందంట. అంటే 40 సంవత్సరాల వయసులో లవ్ వెనకాల ఉన్న పరమార్థం తల్లికి బాగా తెలిసింది. సో తల్లిదండ్రులు పిల్లల మధ్య రిలేషన్స్ అంటున్నాయి. సో వీటన్నిటి నుంచి కూడా మనం అధిగమించి ఒక ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలతో ఉండేటువంటి సమాజం. అంటే చూడండి ఎంత దుర్భరంగా, నేను చెప్పేది మీకు కొంచెం కష్టం అనిపించినా కానీ అత్త కోడలు ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకరంటే ఒకరు పడదు. అత్తను చూడగానే కోడలు చూడగానే అత్త. అసలు అంతకన్నా నరకం ఏం కావాలి చెప్పండి? ఒకే ఇంట్లో ఉండి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏమైనా బాగుంటుందో చెప్పండి? సో మధ్యాహ్నం ఒక కథ చెప్పా అక్కడ, నేను అది చెప్పి ముగిచ్చేస్తాను. ఎందువల్లంటే చాలా రోజుల తర్వాత దొరికారు మీరు నాకు, మళ్ళీ ఎప్పుడు దొరుకుతారో ఒక ఇల్లాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంట. 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారంట. మీరెవరు అని అడిగింది. ఒక ఆయన అన్నాడు ప్రేమ స్వరూపం అన్నాడు, ఇంకొక ఆయన అన్నాడు సంపద స్వరూపం అన్నాడు, ఇంకొక ఆయన అన్నాడు విజయ స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాను అనిందంట. అంటే అమ్మ యజమాని లేడు కదా, యజమాని వచ్చినప్పుడు పిలువమ్మ వస్తామన్నారంట. యజమాని వచ్చాడు, భోజనం పెట్టిన తర్వాత చెప్పింది, ఏమండి మన ఇంటి ముందు 3 స్వరూపాలు కూర్చొని ఉన్నారు. ఒకరు ప్రేమ స్వరూపం, సంపద స్వరూపం, విజయ స్వరూపం. ఎవరిని పిలుద్దామండి ఇంట్లోకి అంటే యజమాని మంట అయిపోయాయి. ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. ఏమండి సంపదని విజయం లేకపోతే ఉపయోగం ఏముందండి అనేది. ఈ లోపల వాళ్ళ కుమార్తె వచ్చి, సంపద విజయం ఉంది, ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్థకం, నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని. అంటే ఆమె వచ్చి ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రాని పిలిచింది. ఆయన లేచి వస్తుంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం వీళ్ళు కూడా లేచి వెనకాల వస్తున్నారు. ఆమె అనింది, సంపద స్వరూపం, విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపాన్ని అని. వాళ్ళు ఏమన్నారో తెలుసా, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద, విజయం మేము అనుసరిస్తాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారనమాట. సో భరత భూమిలో విజయ రహస్యం అదనమాట. మరి ఆ ప్రేమ వ్యక్తుల్లో రావాలా అంటే ప్రేమ స్వరూపుడు భగవంతుడు అనమాట. ప్రేమ అంటే అర్థం తెలుసా? ప్రేమ అని చెప్పి గొంతులు కోసేసుకోవడం, యాసిడ్లు పోసేసుకోవడం ఇది కాదు ప్రేమ అంటే. ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవించేది ప్రేమ. అది కేవలం భగవంతుడి దగ్గరే ఉంది. ఆ భగవంతుడిని ఎవరైతే ప్రేమిస్తారో వ్యక్తుల్లో ఆ ప్రేమతత్వం వస్తుంది. సో అందువల్ల మీరందరూ కూడా ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించండి, చెడుకు దూరంగా ఉండండి. రావణాసురుడు చెప్పాడు. ఈరోజు చూడండి ఎంత సైంటిఫిక్గా చెప్పాడు రావణాసురుడు. కష్టాలు కొని తెచ్చుకుంటారు, చెడుని కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు తాగి చెడిపోయాడంటే డబ్బులు పెట్టకుండా వస్తుందా చెప్పండి? కొని తెచ్చుకుంటాడు. ఇంకో వ్యసనం ఏదైనా కొని తెచ్చుకోవాలి. కానీ మీరు హరే కృష్ణ గుడికి రండి, మేమేం చెప్తామంటే మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జోదం లేదు, మద్యం లేదు, ఈ 4 దూరంగా ఉండండి. మేమేమి సన్యాసం తీసుకోమనట్లా, చెడుకు సన్యాసం ఏమంటున్నాం. ఏంటి? చెడుకు సన్యాసం ఏమంటున్నాం.
మంచి జీవితాన్ని గడుపు, తప్పే ఉంది దాన్ని. నేను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను, ప్రవచనం ఇట్లా కామెడీగా అది ఇది చెప్తే బాగా వింటా ఉంటారు. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జోదం లేదు, మద్యం లేదు, ఇటువంటివి ఏదైనా కొన్ని చెప్పామనుకోండి, భార్యాభర్తలు అటు ఇటు కూర్చొని ఉంటారు కదా, సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి కోసం చెప్తున్నాం? మేము మీకోసం చెప్తున్నాం. వెళ్ళిపోండి, అవన్నీ చేయండి, జీవితాలు నాశనం చేసుకోండి. ఎవరికి నష్టం? నేను చాలాసార్లు గమనించాను. ఏదైనా పద్ధతిగా ఉండండి, అది ఉండండి, ఇది చెప్తాం కదా, నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళు భార్యాభర్తలు సైకిల్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎవరికి నష్టం? సో అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్ ఇస్కాన్ తరపు నుంచి మీ అందరికీ ఏంటి అంటే, సత్మార్గంలోకి రావడానికి ప్రయత్నించండి. సమాజాన్ని తద్వారా మారుద్దాం, సమాజాన్ని కాపాడుతాం. ఇంతకన్నా వెల్ఫేర్ యాక్టివిటీ ఇంకోటి లేదు సమాజానికి. మనిషి నడవడికలో మార్పు తీసుకురావడానికి మనందరం ప్రయత్నం చేయాలా. అప్పుడే దీన్ని మానవ సమాజం. ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అంటారు. అంటే విచక్షణా జ్ఞానము కలిగిన జంతువు. విచక్షణా జ్ఞానం లోపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క తింటా ఉంటుంది, ఇంకో కుక్క వచ్చి లాగేసుకుంటుంది. ముందు తింటుందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో ఆలోచించదు, అందుకని దాని జంతువు అన్నారు. మనిషి ప్రతి పని చేసేటప్పుడు ఇది నేను చేయదగిందా చేయకూడదా అని ఆలోచించి ప్రవర్తించుకున్నప్పుడు వీడు రేషనల్ యానిమల్ అవుతాడు. ఆ రేషనాలిటీ అనేది మిస్ అయితే ఒట్టి యానిమల్ అవుతాడు. 20 కుక్కలను గదిలో పెట్టి లవ్ ఈచ్ అదర్, సైలెన్స్ ప్లీజ్ అని బోర్డులు పెట్టండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? కాకినాడలో ఏమైనా ఉంది అట్లాగా? ఒక 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్, లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. సో మనిషిలో ఉండే మృగత్వం, మనిషిలో ఉండే రాక్షసత్వం పోయినప్పుడే మానవ సమాజంలో శాంతి వస్తుంది. అటువంటి శాంతి రావాలా అంటే మనలో ఉన్న దుర్యోధనుడు, మనలో ఉన్న హిరణ్యకశిపుడు, మనలో ఉన్న రావణాసురుడు పోవాలా. ఒకసారి నేను గుంటూరులో ఉపన్యాసం చెప్తుంటే ఒక పారిశ్రామికవేత్త చెప్పాడు, స్వామి, అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు ఆయుధం పట్టుకొని యుద్ధం చేయమని, మీరు కరతాళ్ళు జపమాళ్ళు కాదు, మీరు కూడా యుద్ధం చేయమని చెప్పాలా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, అర్జునుడు కృష్ణుడు తనతో ఉన్నాడు, అందువల్ల ఇప్పుడు ఎవరు దుర్యోధనుడు ఎవడు అర్జునుడు అని చెప్పగలం? కలియుగంలో ఇద్దరు ఒకరిలోనే ఉన్నారు. కొంతసేపు వీడు చాలా సాధు అన్నమాట. ఒకప్పుడు వాడిని అడిగితే నీ పేరేంటంటే సుబ్బారావు అండి నా పేరు అంటాడు. వాడినే ఇంకెవడన్నా ఇంకో టైంలో అడిగితే నా పేరు నీకే పదా, నా పేరు నీకే పదా అంటాడు. సేమ్ ఫెలో. సో ఒక్కటిలోనే ఇద్దరు ఉన్నారు. మరి ఎట్లా మెజర్ చేసి కట్ చేసేస్తాం వాడిని? కాదు. ఎట్లా అంటే అర్జునుడు ఎట్లాగా కృష్ణుడిని తన జీవితంలోకి తీసుకున్నాడో మనం కూడా కృష్ణుడిని మన జీవితంలోకి తీసుకుంటే మనలో ఉండే దుర్యోధనుడిని, మనలో ఉండే హిరణ్యకశిపుడిని, రావణాసురుణ్ణి కృష్ణుడు పారద్రోలేస్తాడు. మరి ఎట్లా తీసుకోవాలా? కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కృష్ణుడు నామరూపంలో ఉన్నాడు. ఆ నామాన్ని చేయడం ద్వారా మన హృదయంలో కృష్ణుని తీసుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి రావణాసురుడు, హిరణ్యకశిపుడు అందరూ ఫట్ 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 పోతారు. అది మార్గం. ఓకే, సో మీరందరూ చెప్పిస్తారా? రోజు 108 టైమ్స్ 10 నిమిషాలు పడుతుంది. ప్లీజ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మామూలుగా ఎవరన్నా గురువు గారు ఏదైనా ఉపన్యాసం అది చెప్తే దక్షిణ అడుగుతాడు, అవునా కదా? నేను కూడా మిమ్మల్ని దక్షిణ అడుగుతాను. భయపడద్దు, ముఖాలు కొంచెం మారాయి దక్షిణ. నేను అడిగే దక్షిణ ఏంటి అంటే భగవంతుని నామాన్ని ప్రతినిత్యం జపించండి, అంతకు మించి ఇంకేం లేదు. మీరెంత జపిస్తారు, ఇతరుల చేత ఎంత జపింప చేస్తారు. ఎందువల్లంటే రోజు ఉపన్యాసం ఇచ్చే ఒక వ్యక్తి, ఒక బస్సు డ్రైవరు సేమ్ ఒకే రోజు పోయారంట. యమధర్మరాజు వచ్చి ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి నరకానికి వెళ్తాడు, బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఆ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి కోపం వచ్చింది, నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేనేంటి నరకానికి వెళ్ళడం, వీడు ఆఫ్టర్ బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి భగవంతుని గురించి ఒక మొక్క చెప్పేవాడివి కాదు. నేను అట్ట కాదండి, నేను ఎప్పుడు భగవంతుడి గురించే చెప్తాను. ఆ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తితో నన్ను పోల్చొద్దు. సో నేను ఇంద్రుణ్ణి, నేను చంద్రుణ్ణి, నీ గొప్పలు చెప్పుకునేవాడివి, భగవంతుడి గురించి ఒక ముక్క చెప్పేవాడివి కాదు. కానీ ఆ బస్సు డ్రైవరు చాలా ర్యాష్ డ్రైవింగ్,
టర్నింగ్లు కూడా జుమ్ అని స్పీడ్గా తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాడు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవత్ నామం చేపించాడు వాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాడు. మీరెంత భగవత్ నామం చేస్తారో ఇతరులకు కూడా సజెస్ట్ చేయండి, వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు వస్తుంది. ఓకే, 3 సార్లు నాతోటి నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. నాకేమో కడుపు నిండలేదు. ఎందువల్లంటే మిమ్మల్ని చాలా తక్కువ చెప్పి వదిలేస్తున్నాను అని అనంతశేష్ ప్రభుని రిక్వెస్ట్ చేస్తాను. నెక్స్ట్ టైము ఒక 3 రోజులు సత్సంగం పెట్టుకుందాము, అప్పుడు కొంచెం ఫుల్ డోస్ ఇచ్చేదానికి. అరే ఇంకోటి కూడా మనందరం ప్లాన్ చేసి తొందరలో స్వామి ప్రభుపాదులు వారు ఒకటి చెప్పారు. మేము ఇందాక అక్కడ అదేదో మాల్ ముందు నుంచి వస్తూ ఉన్నాం. ఏం మాల్ ప్రభు అది? ఎస్ఆర్ఎంటీనా? మాల్. ఎవరో ప్రభు చెప్పారు ఆదివారం వీకెండ్స్ అయితే కిటకిటలాడిపోద్ది అక్కడ అని. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, భౌతిక విషయాలకు ఆకర్షింపజేయడానికి, మనుషుల్ని చెడిపేయడానికి చాలా ఆకర్షణీయంగా అన్నీ ఉన్నాయి. మందిరాలు ఆకర్షణీయంగా కట్టండి, అవి సందర్శించడానికి ప్రజలు వచ్చినప్పుడు ఈ ఆత్మజ్ఞానం వాళ్ళకు బోధించి వాళ్ళ నడవడికలో మార్పు తీసుకురండి అని స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు. సో అందువల్ల రాజమండ్రిలో దశావతార మందిరం, అనంతపూర్లో పార్థసారథి, మీరు ఎంతమంది చూసారో తెలియదు. హైవేలో పోతే అనంతపూర్లో గుర్రాలు ఒక్కొక్క గుర్రం 45 అడుగులు ఎత్తుంటుంది అనమాట. మొత్తం టెంపుల్ అంతా రథంలాగా ఉంటుంది అక్కడ, ఆ రకంగా ఆకర్షణీయంగా. సో ఇక్కడ కూడా ఆకర్షణీయంగా తొందరలో ఒక మందిరం రావాలా. వస్తే ఈ పుర ప్రజలందరూ అక్కడికి వచ్చినప్పుడు ఇటువంటి జ్ఞానం వాళ్ళకు బోధించి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.